వికారాబాద్ తాండూరు రోడ్డు కూడా మంత్రి ఉన్నప్పుడే 60 కోట్లు కూడా అప్పటికే శాంక్షన్ చేయడం జరిగింది. రింగ్ రోడ్డు కూడా 100 కోట్లు కూడా ఆ రోజుల్లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు మరి నేను మంత్రి ఉన్నప్పుడు చేయడం కూడా జరిగింది. అవి కూడా వర్కులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. రైతులకు కూడా డబ్బులు వేయడం జరిగింది. అయితే కొంత జరుగుతుంటూ టైం తీసుకొని కూడా పనులు కానీ అవకాశం ఉంటుంది. అది మీకు బాగా తెలుసు. మరి అదేవిధంగా జీవని బ్రిడ్జ్ కానీ పెద్ద బ్రిడ్జెస్ కానీ అన్నిటికన్నా ముఖ్యంగా మైనార్టీస్ ఇలా జిల్లా మంత్రి ఉన్నప్పుడు ఆ రోజు అవకాశం ఎందుకంటే 17-18 కోట్లతో ఒక్కొక్క మైనార్టీ బాలికలు బాలులది కూడా మరి పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ చేయడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కూడా అప్పుడు మంత్రి ఉన్నప్పుడు వచ్చినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇక ముందు కూడా ఎమ్మెల్సీగా మరి ఏ అవకాశం వచ్చినా తాండూరు నియోజకవర్గానికి తప్పకుండా అభివృద్ధిలో ముందుంటాం. ఎవరు తెచ్చినా కూడా తాండూరుకే కాబట్టి. అయితే ఈ మధ్యలో కూడా మరి ముఖ్యమంత్రి గారు కొన్ని నిధులు ఇవ్వడం కూడా జరిగింది. మరి అవి కూడా సర్పంచ్లకు కూడా అవకాశము అది చేరికి వస్తుంది కాబట్టి దీంట్లో అందరం కూడా అభివృద్ధిలో తప్పకుండా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కానీ నేను చేసినా నువ్వు చేసినా కాకుండా మరి ఏదైతే కొంతమంది కార్యకర్తలకు ఇబ్బందిగా అవుతుంది కాబట్టి ఆ ధైర్యం చెప్పండి. ఇక 94 నుంచి ఎవరైతే మా వెంబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా అట్లనే ఉన్నారు. కొంతమంది వస్తుంటారు పోతుంటారు. దాని గురించి అది రాజకీయాల్లో ఒక తాండూరే కాదు, వాళ్ళు అన్నదమ్ములే ఉంటాడుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని జరుగుతుంటాయి. కానీ ఇలా నేను ప్రెస్ పెట్టడం మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే ఇలా మా కార్యకర్త పాత్రలందరినీ పిలుచుకున్నాం. టికెట్ వచ్చేది నాకే, నేనే కాంటాక్ట్. ఎందుకంటే ఇలా సీనియర్ నాయకుడిగా నేనున్నా, ఇలా మంత్రిగా చేసిన, ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు నమ్మకం ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మరి ఆ రోజు కూడా నేను చేరినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పార్టీ విషయంలో అన్ని విషయంలో కూడా మరి ముందున్నటువంటి వ్యక్తిని కాబట్టి తప్పకుండా రేపు టికెట్ నాకే వస్తుంది. ఎవరు నాకు వస్తాను టికెట్ ఇచ్చేది కేసీఆర్ గారు. ఎవరికి ఇస్తారు పోటీలో ఉంటారు. అది నాకు నమ్మకం ఉన్నది. నేనే తప్పకుండా పోటీ చేస్తాం. ఇలా 2 నుంచి 3 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఇలా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఏ ఊళ్ళో ఏం వచ్చినాయి, ఏం జరిగినాయి, ఏం చేసినాం అన్నది కూడా ప్రజలు చేస్తున్నారు. ప్రజలు ఎవరైతున్నారో